మన శరీరంలో ఉన్న ముఖ్యమైన మూలకాలు కార్బన్, హైడ్రోజన్, ఆక్సిజన్, నత్రజని, కాల్షియం, ఫాస్ఫరస్ ఇవన్నీ ఇలా కాస్త వింతగా వినిపించొచ్చు, కాని ఇవి భూమిపై సృష్టించబడలేదు. ఈ మూలకాలు విశ్వంలోని పాత నక్షత్రాల్లో కోటిన్నర సంవత్సరాల క్రితం ఏర్పడ్డాయి. నక్షత్రాలో న్యూక్లియర్ ఫ్యూజన్ జరుగుతుంది. ఫ్యూజన్లో 2 హైడ్రోజన్ అణువులు కలసి హీలియం తయారు చేస్తాయి. ఈ ప్రక్రియలో భారీ మూలకాలు కూడా పుట్టుతాయి. అంతిమంగా నక్షత్రం సూపర్ నోవా పేలుడుతో పేలిపోతే ఆ మూలకాలు అంతరిక్షంలో వ్యాపిస్తాయి. అలా వ్యాప్తి చెందిన నక్షత్ర ధూళిలోంచే సౌరమండలం, భూమి, నీరు, జీవరాశి అన్నీ ఏర్పడ్డాయి. అంటే మన శరీరంలో ఉన్న కార్బన్, నత్రజని మొదలైనవి ఓ నక్షత్రంలో ఏర్పడినవి. కాబట్టే శాస్త్రజ్ఞులు అంటారు, యు ఆర్ మేడ్ ఆఫ్ స్టఫ్ కాల్ సాగన్. మన పురాణాలు, ఉపనిషత్తులు చక్కగా చెబుతాయి, యత్ పిండే తద్ బ్రహ్మాండే. అంటే ఏది శరీరంలో ఉందో అదే బ్రహ్మాండంలోనూ ఉంది. ఒక చిన్న అణువు చీల్చినప్పుడు విడుదలయ్యే శక్తితో నగరాల్ని నాశనం చేయవచ్చు. అదే శక్తిని శాంతి ప్రయోజనాలకు వాడితే విద్యుత్ ఉత్పత్తి, అంతరిక్ష ప్రయాణాలు, ఔషధ శాస్త్రం అభివృద్ధి చెందుతుంది. మన శరీరం లోపల ట్రిలియన్ అణువులు ఉన్నాయి. ప్రతి అణువు శక్తితో నిండి ఉంది. ఒక్కో మనిషి అనేవాడు ఓ జీవించిన నక్షత్రం జీవస్వరూపం అని భావించవచ్చు. కంటెంట్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.